మనం ఈరోజు ఎపిసోడ్ గురించి రన్నింగ్ కామెంటరీ లాగా కాకుండా జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. రన్నింగ్ కామెంట్స్ చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు. జస్ట్ మెయిన్ వ్యాలిడ్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాము. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈ రమ్య పికిల్స్, అది రమ్య మోక్ష ఉంది కదా, ఆమె కళ్యాణ్ మీద పాస్ చేసిన స్టేట్మెంట్స్, ఆమె బిగ్ బాస్ స్టార్టింగ్ 2 weeks లా కళ్యాణ్ మీద ఏవైతే కొన్ని ఒపీనియన్స్ అయితే ఫామ్ అయినాయో ఆ ఒపీనియన్స్ తీసుకెళ్లి ఆమె బిగ్ బాస్ హౌస్ లా అంత పెద్ద నేషనల్ టెలివిజన్ లా ఒక స్టేట్మెంట్ గా పాస్ చేసి కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చడని చెప్పడం చాలా బ్యాడ్ థింగ్. ఇలాంటి బయట ఒపీనియన్స్ మాత్రమే నువ్వు దాన్ని తీసుకెళ్లి అట్లా స్టేట్మెంట్ గా నువ్వు కన్వే చేయాలనుకోవడం అది కళ్యాణ్ కి బ్యాడ్ అవ్వదు. అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసినందుకు అది బ్యాడ్ థింగ్ నీకు అవుతుంది. అండ్ నువ్వు బయట ఏదో నెగిటివిటీని తగ్గించుకోవడానికి నేను హౌస్ లో వెళ్ళినా అని చెప్పినావు. ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల నువ్వు ఆ పాజిటివిటీ పెంచుకోకపోగా నెగిటివిటీని ఇంకా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. కళ్యాణ్కి దువ్వడం మాధురికి జరిగిన గొడవ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరివి పాజిటివ్స్ ఉన్నాయి, ఇద్దరివి నెగిటివ్స్ ఉన్నాయి. ఆమె వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే పద్ధతి కళ్యాణ్కి నచ్చలేదు, దానికి కళ్యాణ్ ట్రిగ్గర్ అయ్యిండు. ఇద్దరు ఒకటి మాట అనుకున్నారు. అండ్ ఈ మిడిల్ దివ్య అయితే ఎప్పుడు ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి ఆ గొడవ ఇంకా లాగ్ అయిపోయి చాలా రప్చర్ అయిపోయింది. దీని మీద మీరు ఎవరు మిస్టేక్, ఎవరిది పాజిటివ్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డిమాండ్ పవన్ మీద రమ్య పికిల్స్, అదే రమ్య మోక్ష ఏదైతే కామెంట్ చేసిందో వీళ్ళు లక్ వల్ల సేవ్ అయ్యిండు, వీడికి గురలేదు అని చెప్పి ఇలాంటి కామెంట్స్ చాలా ఈజీగా పాస్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఏంది, ఇక్కడ లక్ వల్ల ఎక్కడ ఎవరు సేవ్ చేస్తారు. డిమాండ్ పవన్ సేవ్ కాలేడు. ఆయన బ్యాక్ టు బ్యాక్ 3 times కెప్టెన్ అయ్యాడు. ఊరికే కెప్టెన్ కాదు, బాగా హార్డ్ వర్క్ చేసి గేమ్స్ లో విన్ అయ్యాడు. అండ్ ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెడతాడు. ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అంత వాల్యూ ఇస్తాడు. ఓవర్ టాకింగ్ చేయడు. ఆయన చేయాల్సింది లేదు. ఆయనకి ఇప్పుడు ఆయన ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక రీతుని బాగా గుడ్డిగా నమ్ముతాడని ఒక బ్యాడ్ థింగ్ తప్పించి 100% జెన్యున్ క్యాండిడేట్. నువ్వు బయట ఏదో రీల్స్ చూసావో లేకుంటే ఇంకేదో ఒపీనియన్స్ చూసి నువ్వు అక్కడ పోయి స్టేట్మెంట్ పాస్ చేయకు, అది నీకే బ్యాడ్ అవుతుంది. మళ్ళీ రాము రాథోడ్ నిన్న డిమాండ్ పవన్ ని నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది నాకు వ్యాలిడ్ కాదనిపించింది. ఎందుకంటే ఆ బెలూన్ టాస్క్ లా ప్లేయర్స్ గా వీళ్ళది ఎంత మిస్టేక్ ఉందో సంచాలకుగా నీది కూడా అంతే మిస్టేక్ ఉంది. అక్కడ నువ్వు ఒక డిసిషన్ మేకింగ్ తీసుకుని దాని మీద స్టాండ్ అయ్యి ఇలా చేస్తే నేను దాన్ని అవుట్ చేస్తా, గేమ్ లోకి వెళ్ళి ఎలిమినేట్ చేస్తా అని చెప్పి నువ్వు స్టాండ్ అయ్యి కూర్చొని అయినా కూడా వాళ్ళు ఆ మిస్టేక్ చేస్తే అప్పుడు వాళ్ళని మనం బ్లేమ్ చేయొచ్చు. నువ్వు నామినేట్ చేయడానికి ఒక అర్థం ఉంటుంది. అందులో నీ మిస్టేక్ ఎంత ఉందో వాళ్ళ మిస్టేక్ ఎంత ఉంది. బిగ్ బాస్ చెప్పినాక నేను ఇదే పాయింట్ చెప్పా అని చెప్పి అనడం అదే రాంగ్ థింగ్ అసలు. నువ్వు ముందే ఆ పాయింట్ మీద స్టిక్ అయ్యి కూర్చొని నేను చెప్పినా వీళ్ళు వినలేరు, అందుకే వీళ్ళని నేను ఎలిమినేట్ చేస్తున్నా, గేమ్ లోకి వెళ్ళి ఆ పాయింట్ మీద ఈ రోజు నామినేట్ చేస్తున్నా అంటే అది వ్యాలిడ్ ఉంటుందేమో. కానీ ఈ రోజు ఇద్దరు మిస్టేక్స్ పెట్టుకొని నువ్వు ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది నాకు ఎందుకు వ్యాలిడ్ కాదనిపించింది. దివ్యాని అగ్ని పరీక్షలో చూసినప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, గేమ్స్ బాగా ఆడుతుంది, ఇలాంటి క్యాండిడేట్ బిగ్ బాస్ లో కంపల్సరీ ఉండాలని చెప్పి ఏదైతే మనం అనుకున్నామో అలాంటి క్యాండిడేట్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చి నిజంగా మనం అనుకున్నట్టే ఆమె స్ట్రాంగ్ గా నిల్చొని వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి జస్ట్ బ్రింగ్ ఇట్ లాంటి డైలాగ్స్ చెప్పి ఇలా గేమ్స్ లో కూడా 100% ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె ఎప్పుడైతే ఈ భరణికి క్లోజ్ అవ్వడం, ఈ బాండింగ్స్ మధ్యన సరెండర్ అయిపోవడం తోటి ఆమె గేమ్ మొత్తం ఈ ఏడుపు చుట్టూ ఇవి బాండింగ్ చుట్టే తిరిగేసరికి ఆమె గేమ్ మొత్తం డౌన్ అయిపోయి ఈ బాండింగ్స్ క్రైయింగ్ అనేది హైలైట్ అయిపోయింది. ఈమె ఎప్పుడైతే వీటిలో హైలైట్ అయిపోయిందో బయట ఈమె మీద నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈమె ఈ వారం హౌస్ లో ఉంటుందా, ఎలిమినేట్ అవుతుందా అనేది కూడా డౌట్ పడాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసింది. తనుజ నామినేషన్స్ పాయింట్స్ ఏమున్నాయో సుమన్ శెట్టి మీద చేసిన నామినేషన్ అయితే తుప్పాస్ నామినేషన్ అనిపించింది. 5 weeks జర్నీలా ఇంకా నువ్వు కలవట్లేవు, ఎవరితో మింగిల్ అవ్వట్లేవు అనేది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు. సరే నువ్వు గేమ్స్ ఆడట్లేవు, 100% ఎఫర్ట్స్ పెడతలేవు అని నామినేట్ చేసినా అది చాలా వ్యాలిడ్గా ఉంటుండేమో. ఇంకా నువ్వు కలవట్లేవు, మనం లైవ్ చూసినా ఎప్పుడు చూసినా మ్యాక్స్ వాళ్ళిద్దరి మధ్యనే క్యూటీ, చిట్టి, పుట్టి అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. అవే మనకి బయటికి వీడియోస్ వస్తున్నాయి. ఇంత జరిగినాక కూడా ఇంకా నువ్వు నాకు కలవట్లేవు, అందరితో ఉండట్లేవు అనే పాయింట్ పెట్టి నామినేట్ చేయడం అనేది ఎందుకో సిల్లీ అనిపించింది నాకు. అదే నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. ఈ వైల్డ్ కార్డ్స్ టార్గెట్ వీక్ కంటెస్టెంట్స్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు గేమ్ లో వీకెండ్ కాదు, గేమ్ లో స్ట్రాంగ్. మన డిమాండ్ పవన్ కానీ దివ్యానికితే కానీ వీళ్ళు గేమ్ లో స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళకి బయట ఓటింగ్ ఏదైతే ఉందో అది చాలా వీక్ ఉంది. ఆ పాయింట్ వీళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళనే నామినేషన్స్ లో పెడితే 1 by 1 ఎలిమినేట్ అయిపోతారని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వారం కామనర్స్ లోకి వెళ్ళి ఇంకొక అతను కూడా అంటే ఇంకెవరైనా ఎలిమినేట్ అయిపోయినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన లేదు. దీని మీద కామెంట్ అయితే తెలియజేయండి.